హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ టాక్స్. మేమైతే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అది ఎక్కడికి అనేది వీడియో ఎండ్ వరకు అయితే చెప్తాను, చూస్తుండండి. ఎక్కడ స్కిప్ చేయకండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఒక టెంపుల్ అయితే చూపిస్తాను. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది. ఆషాఢం ఫస్ట్ వీక్లో అయితే కళ్యాణం అయితే చాలా బాగా జరుగుతుంది. మీకు అందరికీ అర్థమైపోయింది కదా, అదే అండి బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ అండి. చాలా ఫేమస్ అండి. ఎక్కడెక్కడ నుంచో కళ్యాణంకి అయితే వస్తారు. ఆషాఢం ఫస్ట్ వీక్లో అయితే కళ్యాణం అయితే జరుగుతుంది. చాలా బాగా అయితే జరుగుతుంది. ఇంకా దేవుడి గురించి అయితే మనము చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసే ఉంటుంది. 2-3 పాటలలో అయితే మనకి క్లియర్గా అయితే చెప్తారు కదా దేవుని గురించి. ఇప్పుడైతే మేము డీమార్ట్కి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్. పాప చూడండి ఎలా కూర్చుందో. మేము ఎప్పుడు డీమార్ట్కి వచ్చినా బయట ఏమైనా స్నాక్స్ తినేసి అయితే వెళ్తాము. ఎందుకంటే వెళ్ళేటప్పుడు అయితే మంచిగానే వెళ్తాం, కానీ వచ్చేటప్పుడు అయితే ఎప్పుడు వస్తామో తెలియదు కదా. క్రౌడ్ అయితే చాలా ఉంటుంది. ఇంకా పిల్లలు అయితే అంతసేపు ఉండలేరు అనేసి అయితే అట్లీస్ట్ 1.5 అవర్ అయినా పడుతుంది. అందుకనేసి అయితే ఏమన్నా తినేసి అయితే వెళ్తాము. 2 అవర్స్ కూడా కావచ్చు. ఇప్పుడైతే ప్రిన్సీ పావుబాజీ అయితే తింటున్నాడు. ప్రిన్స్ ఏదో తిన్నట్టు చేస్తాడు, కానీ ప్రిన్స్ అయితే తినడు. ఏదైనా టేస్ట్ చేసి అయితే వదిలేస్తాడు. ఇక్కడ పాప అయితే టేస్ట్ చాలా బాగుంది అంటుండు. ఇంకా ఫైనల్గా తినేసి అయితే లోపలికి అయితే వెళ్ళిపోయినాము. నేను కొన్ని కావాల్సిన ఐటమ్స్ నేను తీసుకుంటున్నాను, కొన్ని లేని ఐటమ్స్ అయితే మా హస్బెండ్ అయితే సపరేట్గా తీసుకుని అయితే వెయిట్ అయితే చేయిస్తున్నాడు. తొందరగా అవుతుంది అనేసి అయితే మేమైతే ఇలానే షేర్ చేసుకుంటాము. మా హస్బెండ్ ఒక సైడ్, నేను ఒక సైడ్ అనేసి అయితే. ఇంకా ప్రిన్స్ అయితే ఫోన్ పట్టుకొని అయితే ఎట్టెళ్ళిండేమో. ఈ వీడియో అంతా ప్రిన్సే తీసిండు. ఇంకా బిస్కెట్స్ అయితే పిల్లలు ఉన్న దగ్గర కంపల్సరీ కదా. ఇంకా బిస్కెట్స్ అయితే అలా అయితే తీసుకుంటాం మేము. ఇంకా ప్రిన్స్కి కూడా స్కూల్కి స్నాక్స్కి ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు ఒకటి ఇవ్వడానికి అయితే మేమైతే తీసుకుంటాము. ఇంకా ప్రిన్స్ ఫోన్ పట్టుకొని ఇంకా అంతైతే డిమార్ట్ అంతా వీడియో తీసుకుంటూ అయితే తిరుగుతున్నాడు. ఇంకా మా పనిలో మేము ఉన్నాము, ప్రిన్స్ పనిలో ప్రిన్స్ ఉన్నాడు. ఇంకొకటి అందరికీ చెప్పాల్సింది ఒకటే ఫ్రెండ్స్, నేను కూడా మనం ఏదైనా సామాన్లు తేయడానికి వెళ్ళినప్పుడు, సరుకులు తేయడానికి వెళ్ళినప్పుడు ఒకసారి మనం 1-2 సార్లు ఇంట్లో ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకొని వెళ్తే కొంచెం మనకి మనీ సేవ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఉన్నాయే మళ్ళీ తీసుకుంటాము, అది డబల్ అయిపోతుంది కదా. కొంచెము అలా చూసుకుంటే మనకు కొంచెం సేవ్ అయినట్టు అనిపిస్తుంది అని నా ఒపీనియన్. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే పాప స్కూల్కి వెళ్ళదు, కానీ పాప అయితే బాక్స్ తీసుకుంది కావాలనేసి. సరే డీమార్ట్లో ఉన్నంతసేపు అయితే ఎంజాయ్ చేయని అనేసి అయితే బాక్స్ అయితే ఇచ్చినాము. చూడండి మేము తీసుకున్న ఐటమ్స్. ఇప్పుడైతే మేము బిల్లింగ్ దగ్గర అయితే నించున్నాము. ఇంకా ఫైనల్గా బిల్లింగ్ కూడా అయిపోయింది. అయిపోయాక ఇంటికైతే స్టార్ట్ అయినాము. వచ్చిన తర్వాత ఉందబ్బా నాకు పెద్ద పని, ఇవన్నీ సర్దుకోవాలి మళ్ళా. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఏమేమి తీసుకున్నాము అనేసి. బిల్ ఎంత అయిందో మాత్రం చెప్పాను, కానీ ఈ ఐటమ్స్ అన్నీ అయితే తీసుకున్నాము. వీడియో ఇంతే ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.